సీతాఫలం వల్ల వాతపిత్త కఫ దోషాలు రావడానికి అవకాశం ఉందా? ఒకవేళ మీరు సీతాఫలం తిన్నప్పుడు గుడ్లు బాగా ఫామ్ కాకుండా గ్యాప్ లేకుండా ఉన్నప్పుడు అది తింటే ఆ గుజ్జు ఇలా వస్తుంది. అంటే ఫుల్ మక్కకపోతే, ఫుల్ లోపల ఫైబర్స్ సాఫ్ట్ కాకపోతే ఆ రెసిడ్యూ వస్తుంది. సో ఇట్లాంటి రెసిడ్యూ మనం తిన్నప్పుడు వాత దోషం ఏర్పడుతుంది. ఒకవేళ దీంట్లో షుగర్స్ సరిగ్గా ఫామ్ కాకపోతే, అంటే దాంట్లో చక్కెరతనం సరిగ్గా ఫామ్ కాకపోతే పిత్తదోషం వస్తుంది. ఎందుకంటే అట్లాంటి పండు తిన్నప్పుడు షుగర్ సరిగ్గా ఫామ్ కాకపోతే మనకి డీహైడ్రేషన్ వస్తుంది, దాహం వేస్తుంది. ఆ టైంలో నీళ్ళు అట్లీస్ట్ తాగాలి, కొంచెమన్నా తాగాలి. సో అట్లా మనము ప్రాక్టీస్ చేయకపోతే అప్పుడు పిత్తదోషం వస్తుంది. ఒకవేళ మనకి షుగర్స్ డైజెస్ట్ కాకపోతే, అంటే ఎక్కువ మోతాదులో మనం పండు తిన్నప్పుడు, లేదంటే ఆ షుగర్స్ ఫుల్గా ఫామ్ కాకుండా మనకు డైజెషన్ కానప్పుడు అప్పుడు కఫదోషం వస్తుంది. సో సీతాఫలం తినేటప్పుడు వేరే వీడియోస్ కూడా చూడండి, ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అనేది. హైబ్రిడ్ తీసుకోకుండా ప్రాపర్గా మెచ్యూరిటీ ఉన్న ఫ్రూట్ సెలెక్ట్ చేసుకొని తినడం ఉత్తమం. సో ఇప్పుడు సీజన్ వస్తుంది, దయచేసి అందరూ జాగ్రత్తగా సీతాఫల్ని కొనుక్కొని ఆస్వాదించండి.